హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అను. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే వెజ్ రైస్ చేస్తున్నానండి. ఆకలితో ఉన్న వాళ్ళకి కొంచెం ఏదో నాకు కలిగినంత సహాయం నేను చేద్దామని అనుకుంటున్నాను. ఇంతకుముందు అప్పుడప్పుడు వెళ్ళి చేసేవాళ్ళమండి. ఏదైనా పులిహోరైనా, దద్దోజనమైనా అలాంటివి ఏదైనా చేసి తీసుకెళ్ళి ఇచ్చొచ్చేవాళ్ళము. కాకపోతే ఎప్పుడు నేను వీడియోస్ ఏం తీయలేదండి. ఇది తీయాలని తీస్తున్నాను. ఇంకా ముందు కూడా ఇంకా మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉంటే నేను ఇంకా చేద్దామని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు కావాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా చేసేసుకొని క్లీన్ చేసేసి వంట చేసేసాను. చూడండి ఫ్రెండ్స్, వెజ్ పలావు, పెరుగు పచ్చడండి చేసేసి అన్నీ ప్యాక్ చేసేసి ఇచ్చేసి వస్తానండి. నేను వీడియో తీయాలని తీయట్లేదండి. నలుగురిని చూసి నేను నేర్చుకున్నాను. నన్ను చూసి ఇంకా నలుగురు ఎవరన్నా ఇన్స్పైర్ అవుతారని చెప్పేసి అని అనుకుంటున్నాను. నలుగురు ఆకలి తీర్చాలంటే పెద్ద గొప్ప వరం అండి ఇది. ఎప్పుడు ఇంతకుముందు ఎవ్రీ ఇయర్ అయినా ఇయర్లో 3 times అయినా నేను వెళ్ళి చేసి వచ్చేవాళ్ళమండి. ఇంతకుముందు నాకు ఇలా చేయాలంటే చాలా ఇష్టము. కాకపోతే ఇంతకుముందు ఎప్పుడు నేను వీడియోస్, ఫొటోస్ అయితే ఏం తీయలేదండి. ఎందుకంటే ఒకరికి పెట్టి మనం ఏం వీడియోస్ తీసుకోవడము, నలుగురికి చూపించుకోవడము అవసరమా అని చెప్పి మా వారు అనేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్లో పెట్టాలని చెప్పేసి మీరు అందరు నాకు సపోర్ట్ చేస్తే ఇంకా ఇప్పుడు ఒక 30 మందికి అనుకున్నానండి. ఇంతకుముందు ఒక 20 మందికి అని పెట్టొచ్చేదాన్ని. 20 మంది, 25 మందికి అని పెట్టొచ్చేదాన్ని. కాకపోతే కొంచెం పెంచుకుంటూ వెళ్తున్నాను. ఈ వీడియో అయితే నేను నా ఛానల్లో ఫస్ట్ వీడియో అండి పెట్టుకోవడము. కాకపోతే ఇంకా కూడా నేను చెయ్యాలని కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలి. మీరు ఎవరు ఆకలితో ఉండొద్దని కోరుకుంటున్నానండి. బయట ఎంతోమంది ఎంతో ఆకలితో అలమటిస్తున్నారు. మళ్ళీ వచ్చేసి వాళ్ళు ఎలా ఉంటారో పాపం, వాళ్ళ పరిస్థితిని చూసి మాకైతే చాలా బాధ అనిపిస్తుందండి. అందరూ ఆకలితో ఉండొద్దని చెప్పేసి నేను చేసే ఈ చిన్న పని మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఏదైనా మీరు కామెంట్లో నాకు పెట్టండి, మంచి చేశానా చెడు చేశానా అని. మీరు నన్ను చూసి మీరు కూడా అందరూ ఇలాగే కొంచెం అంటే భోజనానికి లేకుండా బట్టకి ఇవ్వకపోయినా పర్లేదండి, డబ్బు సాయం చేయకపోయినా పర్లేదు. అన్నం పెడితే, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెడితే చాలా పుణ్యం అండి. నాకైతే వాళ్ళని చూస్తుంటే చాలా బాధేసింది. ఇంతకుముందు వెళ్ళి ఇచ్చేప్పుడు కంగారుగా వచ్చి మేము తీసుకెళ్లే ప్యాకెట్స్ కొన్నే అండి. వాళ్ళు చాలామంది వచ్చేసేవాళ్ళు. మాకు కంగారు అయిపోయేది. కానీ అలా అని చెప్పేసి కొంచెం పెంచుకుంటూ వెళ్తున్నాము. ఇంకా కొంచెం కూడా నేను చేయాలనుకుంటున్నాను. ఇంకా చేసి ఇంకా పెంచాలా, ఇంకో 50 మందికి అని అనుకుంటున్నాను తర్వాతగా. ఇప్పుడు ఇంతకుముందు ఒక 20 మందికి అనుకొని 20-25 మందికే చేసేదానండి. నా బడ్జెట్ అంతే చేసేదాన్ని. ఇప్పుడు అలా కాదండి, ఇంకొక 30-35 మందికి చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ ఒక 50 మందికి అలా కొంచెం ఒక ఇద్దరు పెంచుకున్న పోయినా పర్లేదండి నాకు. అలా నేను చేయాలని నేను కోరుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి. సరేనా అండి? మా వారు కూడా కొంచెం హెల్ప్ చేస్తున్నారు. మా పాప లోపల పెరుగు కలుపుతుంది. ఆ పెరుగు కూడా అన్ని ప్యాకెట్స్లో వేసేసి కవర్స్ అయితే తెచ్చామండి, మా పెరుగు ప్యాకెట్స్. అవన్నీ ప్యాకింగ్ చేసేసి అరటిపళ్ళు కింద వెళ్ళేటప్పుడు కొనుక్కొని వాటర్ బాటిల్స్ కూడా కింద తీసేసుకుంటానండి. ఇదండి పెరుగు ప్యాకెట్స్, ఇవన్నీ అయితే అయ్యాయి. ఇంకా కొన్ని బ్యాగ్లో పెట్టానండి. చూడండి, ఇలా అయితే అరటిపండు, వాటర్ బాటిల్, ఇదైతే అన్నం అయితే ఇస్తున్నాను. మళ్ళీ నేను కార్ దిగకపోవడం కారణం అండి, చాలామంది వచ్చేస్తున్నారని చెప్పేసి మనం తీసుకెళ్ళే ఫుడ్ ఎక్కువ కాదు కదా, అక్కడక్కడ కనబడ్డ వాళ్ళకి అక్కడక్కడ ఇచ్చుకుంటూ వచ్చాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.